కురుక్షేత్రం మండుతోంది. ధూళి మరియు ధూళి గాలిలో తిరుగుతున్నాయి. విల్లంబుల శబ్దంతో నేల కంపించిపోతోంది. విజయం! కురుక్షేత్రం ధూళితో నిండిపోయింది. శంఖాలు ఊదుతున్నారు, రథాలు గర్జిస్తున్నాయి. నేను అభిమన్యుని. నా బలం చూడండి. తెలుసు, కానీ బయటికి రావడమే తెలియదు. అయినా నేను ధర్మం కోసం వెళ్తాను. లోపలికి ఎలా వెళ్లాలో నాకు తెలియదనుకుంటున్నావా? నేను నీకు చూపిస్తాను. ఆత్మవిశ్వాసమే ఆయుధం లాగా ధర్మం కోసం ఎవరైనా ఎదురైనా వదలనురా. ఆత్మవిశ్వాసమే ఆయుధం. అభిమన్యుడు బాణం వదిలి అతని రథాన్ని పగలగొట్టాడు. అభిమన్యుడు వెనక్కి తిరిగి చూడలేదు. అతని లక్ష్యం ధర్మం మాత్రమే. ద్రోణ, కర్ణ, కృపాచార్యులు చుట్టుముట్టారు. అయినా అతను నిర్భయంగా నవ్వాడు. నా చేతుల్లో ఆయుధం లేకపోయినా ధైర్యం ఇంకా ఉంది. నా కథ ఇప్పుడే మొదలవుతుంది. అభిమన్యుడా! అభిమన్యుని త్యాగం మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటుంది. అతనిలాంటి ధైర్యం చరిత్రలో ఎప్పటికీ జరగదు. మనమందరం ఆ మహావీరుడికి నమస్కరిస్తాం. తల్లి కన్నీరు ఆగదురా, నడిచిన అడుగు చెరగదురా. ధర్మం కోసం ఒట్టింది ప్రాణం. అభిమన్యుడు రా అభిమన్యుడు, నిబంధనల గుండె చప్పుడు.